ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటి బ్యాంక్ స్ట్రీట్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఈ ఘటన జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షలు దోచుకెళ్లారు. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రషీద్ అనే వ్యక్తి వచ్చాడు. అతన్ని దుండగులు వెంబడించిన దుండగులు కాల్పులు జరిపారు. అతని నుంచి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కాల్పుల్లో రషీద్ కాలికి తోటా తగిలింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఈ అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నవీన్, అసలు కోటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో అసలు ఏం జరిగింది, కాల్పులు ఎప్పుడు చోటు చేసుకున్నాయి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అదే కోటిలో జరిగినటువంటి కాల్పులు ఇప్పుడు కలకలం రేపినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆ గంతో ఆ కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్ళినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి ఆ పోలీసు సుల్తాన్ బజార్ పరిధిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా వారు సేకరిస్తున్నారు. ఈ దుండగులు ఎక్కడి నుంచి ఫాలో అయ్యారు, ఈ మొదటగా వీళ్ళకి ఏమైనా సమాచారం ఉందా, ఈ డబ్బులు వారు ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి సమయంలో వారికి ఎవరైనా చెప్పారన్న కోణంలో కూడా ప్రస్తుతానికి సుల్తాన్ బజార్ పోలీసులు కూడా వీరు దర్యాప్తుకు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రిషాద్ అనే వ్యక్తి ఉదయం 7 గంటల ప్రాంతంలోనే అతను దాదాపు 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు కూడా ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ దగ్గర కూడా రావడం జరిగింది. అయితే డిపాజిట్ చేస్తున్నటువంటి సమయంలో వెనుక నుండి ఆ ఇద్దరు దుండగులు కాల్పులు కూడా జరిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ కాల్పులు జరపడంతో ఒక్కసారిగా రిషాద్ కి ఆ కాళ్ళకు కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు రిషాద్ ని కూడా ఆసుపత్రికి తరలించినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటు రషీద్ ఎవరితో మాట్లాడారు, అతనికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏంటిది, ఆ డబ్బులు తెస్తున్నటువంటి సమయంలో అతన్ని ఎంతమంది ఫాలో అయ్యారు, ఏ విధంగా వచ్చారనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా ఈ యొక్క దర్యాప్తు చేపడుతున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. కాబట్టి రషీద్ వచ్చినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలను కూడా ప్రస్తుతానికి ఒక టీం కూడా ఏర్పాటు చేసి ఆ టీమ్స్ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటు దుండగుల్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈరోజు ఉదయం ఈ యొక్క కాల్పులు కూడా జరిగిన కూడా తెలుస్తుంది. అంటే ఒక్కసారిగా ఈ యొక్క గన్తో కాల్పులు జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు కావచ్చు, ఉదయం వాకింగ్ వెళ్ళినటువంటి వాకర్స్ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. అసలు ఎవరు కాల్పులు జరిపారు, దుండగులు సంఖ్య ఎంతమంది? రషీద్ చెప్పేదాని ప్రకారం అయితే దాదాపు ఇద్దరు వ్యక్తులు వెంట ఫాలో అయినట్టు కూడా రషీద్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. అంటే రషీద్ వచ్చినటువంటి కారు వెనకాల ఎన్ని బైకులు ఫాలో అయ్యాయి, ఆ బైక్ లో ఎంతమంది ఉన్నారు, వారితో పాటు ఇంకెవరన్నా ఆ బ్యాంకు చుట్టుముట్టు ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతానికి ఆ పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి రషీద్ ఆసుపత్రిలో కూడా ఆ చికిత్స కూడా పొందుతున్నారు. రషీద్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ప్రకారం ముఖ్యంగా కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ పరిసర ప్రాంతంలోనే దాదాపు 8 కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ 8 కెమెరాలు కూడా ప్రస్తుతానికి ఆ పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారో, వీరికి ఎవరు సమాచారం ఇచ్చారో అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. నవీన్, మరి ఘటన సమయంలో బ్యాంక్ లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గార్డుల స్పందన ఎలా ఉంది? అంటే ఇది మెయిన్ గా అమౌంట్ డిపాజిట్ చేసేందుకు రసీదు వచ్చేది కూడా అక్కడ ఉన్నటువంటి ఏటీఎం సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క డిపాజిట్ చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఫైరింగ్ కూడా జరిగిందని చెప్పేసి కూడా ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, ముఖ్యంగా ఏటీఎంలో ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ కూడా కొంచెం క్రితమే సుల్తాన్ బజార్ పోలీసులు కూడా సేకరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే రషీద్ ఎప్పుడైతే ఆ లోపలికి వచ్చినటువంటి సమయంలో వీరు ముందుగానే రెక్కి కూడా నిర్వహించినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా కూడా వేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దర్యాప్తు చేపడుతున్నారు. కాబట్టి కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి రషీద్ ఫాలో అవుతున్నారు అనే కోణంలో కూడా
పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, మరి పోలీసులు ఎంత త్వరగా ఘటనా స్థలానికి చేరుకున్నారు? ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది అసలు? అంటే ఫైరింగ్ జరిగినటువంటి వెంటనే కూడా పోలీసులు ఆ స్పాట్ కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు ఆ స్పాట్ చేరుకున్న లోపే ఈ దుండగులు కాల్పులు జరిపి అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులు కూడా కొన్ని తీసుకుని వెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రషీద్ అప్పటికే గాయాలయ్యాయి, అతనికి ఆ కాళ్ళకి తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. వెంటనే రషీద్ ని అక్కడ ఉన్నటువంటి సమీప ఆసుపత్రికి తరలించడం జరిగింది. కాబట్టి పోలీసులతో పాటు క్లూస్ టీమ్స్ సంబంధించిన బృందాలు వెంటనే ఆ ప్రాంతానికి కూడా చేరుకున్నాయి. అక్కడ క్లూస్ కూడా సేకరించడం జరుగుతుంది. అంటే ఆ దుండగులు వచ్చినటువంటి ఆ మార్గం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని క్లూస్ కూడా సేకరించి వారు ఫాలో అవుతున్నటువంటి ఆ విధానం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ రషీద్ రాకముందు ఎవరైనా అక్కడ రెక్కి నిర్వహించారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసు కూడా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.